మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులైతే శివాలయాలకు పోటెత్తుతున్నారు. శివనామ స్మరణతో ఆలయాలన్నీ మారుమోగుతున్నాయి. ఇక ఖమ్మం నుంచి మా ప్రతినిధి సాంబా, అలాగే కీసర్ నుంచి మా ప్రతినిధి కిరణ్ మనకి డీటెయిల్స్ అందజేస్తారు లైవ్ లో. ముందు మనం సాంబా దగ్గరికి వెళ్దాం. సాంబా, చెప్పండి, ఖమ్మంలో శివాలయాలకి భక్తులు ఎలా పోటెత్తుతున్నారు అండ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మమత, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అనేక శైవ క్షేత్రాలకు కూడా స్థల పురాణం ఉంది. ఇవన్నీ కూడా స్వయంభూ వెలిసిత లింగాలుగా ప్రసిద్ధికెక్కినటువంటి శివలింగాలు. మనం ఉన్నటువంటి ప్రస్తుతం గుంటుమల్లేశ్వర స్వామి దేవస్థానం 500 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి గుంటుమల్లేశ్వర స్వామి దేవస్థానం ఇది. ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి వారు ఇక్కడ స్వయంగా వెలిసినట్టుగా స్థల పురాణం చెప్తోంది. ప్రతి ఏటా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు మారేడు దళాలతో స్వామివారిని అర్చించి భక్తులు శివ రాత్రి రోజున ఉపవాసం చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అట్లాగే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మొత్తం ప్రధాన దేవాలయాలన్నీ గమనిస్తే కూడా పూసుమంచి దేవస్థానం గణపేశ్వర ఆలయంగా ప్రసిద్ధికెక్కింది. 700 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి గణపేశ్వర ఆలయంలో కూడా పెద్ద ఎత్తున భక్తులు పూజలు చేస్తూ ఉన్నారు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే ఈ అభిషేకాల కార్యక్రమాలన్నీ కూడా మొదలైనాయి. రాత్రి లింగోద్భవ సమయం వరకు కూడా ఇదే ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించి ఆలయంలో భక్తులను అనుమతిస్తున్నారు. ప్రస్తుతం గుంటుమల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఉదయం నుంచి కూడా ఏకకాలంలో మొదలైనటువంటి ఈ స్వామివారి అభిషేకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మారేడు దళాలు తీసుకొచ్చినటువంటి పంచామృతాలు తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం నిర్వహిస్తున్నారు. జాతక రీత్యా కొన్ని ప్రత్యేకమైనటువంటి పదార్థాలతో స్వామివారిని అభిషేకిస్తే ఎక్కువ లాభం జరుగుతుంది అనేటువంటి చెప్పినటువంటి నేపథ్యంలో కూడా చెరుకు రసాలు, పళ్ళ రసాలతో పాటు పాలు, అమృతాలతో స్వామివారిని అభిషేకిస్తున్నారు. అట్లాగే తీర్థాల కుడెల్లి జాతరగా ప్రసిద్ధికెక్కినటువంటి కుడెల్లి జాతర ఏదైతే ఖమ్మం రూరల్ మండలం తీర్థాల గ్రామంలో ఉందో 3 రోజుల జాతరకు నిన్ననే అంకురార్పణ జరిగింది. మరొక 2-3 రోజుల పాటు కూడా ఇక్కడ 5-6 లక్షల మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి పూజలు చేసి వెళ్తారు. లింగోద్భవ సమయంలో నిర్వహించేటువంటి స్వామివారి కళ్యాణానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో స్వామివారి శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహించి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. భక్తులందరూ కూడా తెల్లవారుజాము నుంచి స్వామివారి కృపకు పాత్రలు కావాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో గంటల కొద్ది క్యూలైన నుంచొని స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ప్రత్యేకంగా ఈరోజు అభిషేకం నిర్వహించడం అనేది ఒక ప్రాశస్త్యమైనటువంటి రోజుగా చెప్తారు. శివనామ స్మరణ, శివరాత్రి, మహాశివరాత్రి రోజున ఉపవాసం చేసి స్వామివారికి అభిషేకం నిర్వహిస్తే కనుక మోక్షం లభిస్తుంది, ముక్తి లభిస్తుంది, దాంతోపాటు 1000 జన్మల పుణ్యం లభిస్తుంది అనేటువంటి ఒక ప్రసిద్ధికి ఎక్కినటువంటి నేపథ్యంలో మొత్తం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా శైవ క్షేత్రాలు అన్ని కూడా శివనామస్మరణతో మారుమవుతున్నాయి. సత్తుపల్లి నీలాద్రీశ్వర స్వామి దేవస్థానంతో పాటు ఇల్లది దగ్గర ఉన్నటువంటి కోటి లింగాల దేవస్థానం కూడా భక్త సంద్రమైంది. మహబాద్తో పాటు ఇల్లందు పరిసర ప్రాంతాల నుంచి ఈ కోటి లింగాల శైవ క్షేత్రాన్ని జనం దర్శించుకుంటున్నారు. స్వామివారికి పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. దాంతోపాటుగానే వైరా దగ్గర ఉన్నటువంటి సానాల లక్ష్మీపురం దగ్గర ఉన్నటువంటి దేవస్థానం కూడా చాలా ప్రసిద్ధికి ఎక్కినటువంటి దేవస్థానం. ఇక్కడ కూడా కొన్ని వేల మంది జనము అటు మదిర, ఇటు వైరా, అటు తల్లాడ ప్రాంతాల నుంచి ఈ వైరాలో ఉన్నటువంటి సానాల లక్ష్మీపురం దగ్గర ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. మొత్తంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అటు భద్రాచలం వరకు కూడా పెద్ద ఎత్తున భక్తజనం అందరూ కూడా స్వామివారిని దర్శించుకొని అభిషేకాలు నిర్వహించి స్వామి కృపకు పాత్రలు అవుతూ ఉన్నారు. భద్రాచలంలో ఉన్నటువంటి దేవస్థానాలన్నీ కూడా శివనామస్మరణతో మారిమోగిపోతున్నటువంటి పరిస్థితి. భద్రాచలం దేవస్థానాన్ని కూడా భక్తులు పోటెత్తారు. పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శివాలయాల్లో స్వామివారికి అభిషేకాలు నిర్వహించి దర్శించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి భద్రాచలంలో ఉన్నటువంటి సీతారామచంద్ర స్వామివారిని కూడా దర్శించుకుని భక్తులు వెళ్తున్నారు. ఇవాళంతా కూడా ఈ భక్తుల రద్దీ కొనసాగుతుంది. రాత్రి 12 గంటల వరకు కూడా స్వామి సన్నిధిలో ఉండేది. ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండటము, అట్లాగే భోజనం చేయకుండా ఉండటం అనేటువంటిది ఏదైతే ఉందో ఇవాళ ఉపవాసం చేస్తే కనుక 1000 జన్మల పుణ్యం లభిస్తుంది అనేటువంటి ఒక నమ్మకంతో భక్త జనం అంతా కూడా శైవక్షేత్రాల దగ్గర బారులు తీరి ఉన్నారు. ప్రస్తుతం ఖమ్మం నగరంలో ఉన్నటువంటి గుంటుమల్లేశ్వర స్వామి దేవస్థానం కావచ్చు, బ్రాహ్మణ బజార్ ఉన్నటువంటి శివాలయం కావచ్చు, మిగతా శివాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. ఉదయం నుంచే కూడా పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరి మారేడు దళాలతో స్వామివారిని అభిషేకించి అర్చించి స్వామిని కొలిచి ఇంటికి తిరిగి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే రద్దీ సాయంత్రం వరకు కూడా కొనసాగుతుంది. సాయంత్రం 10-11 గంటల సమయంలో మొదలైనటువంటి శివపార్వతుల కళ్యాణం రాత్రి 12 గంటల వరకు కొనసాగుతుంది. శివపార్వతుల కళ్యాణం తర్వాత మళ్ళీ భక్తులందరూ కూడా ఇంటికి వెళ్ళి లింగోద్భవ సమయంలో అర్ధరాత్రి సమయంలో 12 నుంచి 1 గంట మధ్య సమయంలో స్వామివారిని స్వయంగా అభిషేకిస్తే కనుక చాలా మంచి శుభపరిణామంతో చెప్తున్నటువంటి నేపథ్యంలో భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున శివనామస్మరణతో శివుణ్ణి తలుచుకుంటూ శివక్షేత్రాల దగ్గర బారులు తీరాలి. మమత.